హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఇన్ఫోటెక్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, మీరు మీ యూట్యూబ్ వీడియోస్ని ఐఫోన్లో రికార్డ్ చేసి బోయా M1 మైక్తో వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బోయా M1 మైక్ తీసుకోండి. ఇది బోయా M1 మైక్. ఇది అనేది బోయా M1 మైక్ కనెక్టింగ్ పిన్. ఈ కనెక్టింగ్ పిన్ అనేది మనం ఐఫోన్కి కనెక్ట్ చేసుకోలేము, ఎందుకంటే ఐఫోన్ పిన్ అనేది డిఫరెన్స్. ఇది ఐఫోన్ పిన్, కానీ మనకి బోయా M1 మైక్ వచ్చిన పిన్ చూడండి, కంపేర్ చేసి చూడండి, టోటల్లీ డిఫరెంట్ కదా. బోయా M1 మైక్ ఐఫోన్తో యూస్ చేసుకోవాలి అనుకుంటే సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఇలా ఒక కనెక్టర్ పిన్ తీసుకోండి. ఇప్పుడు బోయా M1 మైక్ కనెక్టింగ్ పిన్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్ పిన్ ఉంటుంది కదా, అది ఐఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. ఇలా ఈ కనెక్టర్ యూస్ చేసి బోయా M1 మైక్ యూస్ చేసి మన యూట్యూబ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు ఐఫోన్లో బోయా M1 మైక్ యూస్ చేసి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఐమూవీ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ వాయిస్ ఓవర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత రికార్డ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ వాయిస్ అనేది ఈ బోయా M1 మైక్తో ఇవ్వాలి. ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఈ బోయా M1 మైక్ అన్బాక్సింగ్, ఎక్కడ కొనాలి, ఎలా యూస్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే ఆ వీడియో అనేది ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. బోయా M1 మైక్ యూస్ చేయడం వల్ల వాయిస్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. మీరు ఐఫోన్తో యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నట్టయితే మీరు ఈ కనెక్టర్ కొనాలి అంటే ఎలా కొనాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అమెజాన్ యాప్ ఓపెన్ చేసి ఈ కనెక్టర్ నేమ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేయండి. ఇది 2-in-1 డ్యూయల్ అడాప్టర్, బ్రాండ్ వచ్చేసి రెడ్ వైన్. ఇందులో 2-in-1 డ్యూయల్ అడాప్టర్ ఉంది కాబట్టి మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం మ్యూజిక్ కూడా వినొచ్చు. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చినట్టయితే మీరు బై చేసుకోవాలి అనుకుంటే అక్కడ బై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కొన్ని పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ త్రో ఎలా పే చేయాలో చూపిస్తాను. నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని బ్యాంక్స్ వస్తాయి. అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను నేను. మీరు వేరే బ్యాంక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీరు నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేశారు కాబట్టి మీ బ్యాంక్కి రీడక్ట్ అవుతుంది. తర్వాత మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూస్ చేస్తున్నారు కాబట్టి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు పేమెంట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు పేమెంట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే మీ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. అండ్ మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్, ఎప్పటి వరకు వస్తుంది, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఒక మెయిల్ వస్తుంది. ఇప్పుడు మీ అమెజాన్ యాప్ ఓపెన్ చేసి ఆర్డర్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అరైవింగ్ థర్స్డే 22 అక్టోబర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆర్డర్ టుడే అని వచ్చింది. ఇది మీకు వచ్చిన మెయిల్. అది క్లిక్ చేసుకుంటే ఎప్పటి వరకు వస్తుంది, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.